Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. లో మీరు అన్నారు కదా ఇప్పుడు అందరూ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు ఇట్లా అని. సో నాకు తెలిసినంత వరకు మీరు వెరీ స్ట్రైట్ ఫార్ అండ్ బోల్డ్ గా అనిపిస్తారు. మరి కొట్టేటట్టు అయితే ఎప్పుడు చెప్పలేదులేండి. సేమ్ వాళ్ళకి అర్థం కాదు. అంటే ఇప్పుడు నేను కూడా ఎన్ని డేస్ తర్వాత ఆలోచించుకోవాలి. అది మీ స్కిల్ ని బట్టి ఉంటుంది. నేను మరీ అంత పెద్ద నాలెడ్జ్ ఉన్న పర్సన్ కాదు. ఇంత హెల్త్ ఇష్యూ పెట్టుకొని అండ్ సో ఇంత వర్కింగ్ చేస్తూ ఇన్ని చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసుకుంటూ వచ్చి మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈ సిచ్యువేషన్లో అరే ఎందుకు నేను ఇండస్ట్రీకి వచ్చాను అని ఫేస్ చేసిన ప్రాబ్లం. నేను మాట్లాడిన కాన్వర్జేషన్ వరకు యువర్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఎందుకు ఎలాంటి పరిస్థితుల్లో సిచ్యువేషన్లో మీరు ఇరుక్కోవాల్సి వచ్చింది? అదేం ఇరుకోలేదు, దాని నుంచి బయటకు రాలేకపోయా అంతే. ఏదైతే నేను అది ఆ 5 years ఉన్నానో ఆ 5 years స్ట్రగుల్ ఉండింది. 1 yearకే ఐ రియలైజ్డ్ వాట్స్ హ్యాపెనింగ్ అని అంత అర్థమైంది. అక్కడి నుంచి బయటికి రావడం కొంచెం కష్టమైంది. ఇప్పుడు ఇద్దరు శత్రువులు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరికి ఒక క్లారిటీ ఉంటుంది. ఎప్పుడు ఇద్దరు కొట్టుకోవాలో లేకపోతే ఎప్పుడు ఒక వార్ పెట్టుకోవాలనేది వాళ్ళకి తెలుస్తుంది. ఒక రిలేషన్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు బయటికి రావాలో తెలియదు. అది నేను అవ్వలేకపోయాను. భయమే లేదంటే 5 years చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి బయటకు వచ్చి ఉంటారు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉమా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు గెస్ట్ సుధారెడ్డి గారు. యాక్చువల్లీ యాక్టరే కాదు, డాక్టర్ కూడా. చాలా మంది యాక్టర్ అవ్వబోయి డాక్టర్ అవుతారు అంటారు. సో మేడం ఫస్ట్ డాక్టర్ అయ్యారా, తర్వాత యాక్టర్ అయ్యారా ఏంటి నేను రావణిడికి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. హాయ్, నమస్తే. సో మీరు డాక్టర్ అని చెప్పేసి మాకు తెలుసు. సో ఆర్టిస్ట్ అనే విషయం అందరికీ తెలుసు. సో అసలు డాక్టర్ నుంచి యాక్టర్కి ఎలా? ఏం లేదు, అది ప్రొఫెషనల్, అది ఇదేమో ప్యాషన్ అంతే. ఇది కూడా ప్రొఫెషన్ అయిపోయింది ఇప్పుడు ప్రొఫెషన్. సో డాక్టర్ బాగుందా, యాక్టింగ్ బాగుందా? రెండు కళ్ళు అంటారా? అలా ఏం లేదు, అది వదిలేసాను నేను అసలు పూర్తిగా వదిలేసాను. ఇందులో వచ్చిన తర్వాత ఒక 3-4 years తర్వాత నేను వదిలేసాను ఇంకా పూర్తిగా. సో ఎందుకు చాలా మంది సైమల్టేనియస్ గా ఇప్పుడు ఉంటే కనుక చేస్తారు కానీ బట్ నేను చేయలేకపోయాను హెల్త్ ఇష్యూస్ వల్ల. 2 బ్యాలెన్స్ చేయలేక, ఇది మంచి ఇన్కమే వస్తుంది కదా, 2 చేస్తే ఏదైతే వస్తుందో నాకు ఒకటి ప్రొఫెషన్ లోనే వస్తున్నప్పుడు ఇంకా స్ట్రెస్ ఎందుకు పడాలి అని. సో హెల్త్ ఇష్యూ అంటే నాకు రీసెంట్ గా నేను విన్నాను. అవును, మన సమంత గారు లాగే సేమ్ మీకు కూడా. సమంత గారు లాగా కాదండి, ఆవిడది వేరు నాది వేరు, బట్ ఆల్ ఆర్ కమింగ్ టు ద సేమ్ కేటగిరీ, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంతే. తనదొకటి మాదొకటి ఇంకొకలాగా అట్లా. సో ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ఆటో ఇమ్యూనిటీ. ఓకే, మీకు ఇది SLE ఏదో విన్నా నేను. సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్. అది అసలు ఏంటి మ్యామ్, అసలు అది ఎందుకు వస్తుంది, ఏమైనా రీజన్ ఉంటుంది? రీజన్ ఇప్పటిదాకా ఎవరికి తెలియలేదు. సో బట్ వచ్చిన దానికి ఎట్లా ట్రీట్ చేసుకోవాలన్న దానికి మాత్రం సొల్యూషన్ ఉంది. సో అది ఫాలో అయిపోవడమే అంతే. సో ఆల్ స్టెరాయిడ్స్ అంతే, స్టెరాయిడ్స్ అండ్ ఆటో ఇమ్యూన్ మెడికేషన్ అంతే, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అవి. సో మీరు చూస్తే ఇండస్ట్రీకి రావడమే పెద్ద పెద్ద హీరోస్ తో మీరు ఇండస్ట్రీకి వచ్చారు. అవును, అసలుకి అంటే స్టార్టింగ్ స్టేజ్ లో అంటే ఫస్ట్ ఒక 10 movies చేశాక 20 movies చేశాక ఎక్కడో బ్యాక్గ్రౌండ్ లో కనిపించి తర్వాత మనం ఒక పక్కన హీరో పక్కన కనిపిస్తే నాకు అలా లేదు. స్టార్టింగే జూనియర్ ఎన్టీఆర్ గారితో, వెంకటేష్ గారితో, వెనకెక్కడో కూడా కాదు, మళ్ళీ పక్కనే అసలు వాళ్ళ కాంబినేషన్స్ లోనే 27 days చేశారని చెప్పేసి. అవును, అన్ని ఆల్మోస్ట్ అలానే చేశానండి. బట్ 27 days వర్క్ లో మాకు 5 days 6 days గట్టిగా వర్క్ ఉంటుంది కాంబినేషన్లో. మిగతావన్నీ వీ హ్యావ్ టు పార్టిసిపేట్ అంతే. షూట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం, ఎక్కడో ఒకసారి మనకు ఒక సీన్ వస్తుంది అట్లా అంతే. వర్కింగ్ అయితే 27 days వర్కింగ్ ఉంది. మీరు చాలా మూవీలో ఉన్నారని చెప్పేసి ఎగ్జైటింగ్ గా వెళ్ళిన తర్వాత అక్కడ చాలా కట్ అయింది, ఎడిటింగ్స్ లో
ఏ మూవీ అది? అవి నాకు బాగా అనిపించింది అయితే ఎవడే సుబ్రహ్మణ్యం. అందులోనే ఎక్కువ సీన్ చేసాము, దాంట్లో కట్ చేశారు, ఆ తర్వాత మళ్ళీ యాడ్ చేశారు. అదే అది చాలా బాగుందని ఎక్కువ రొటేట్ అయింది ఆ సీన్. సో నానిగారు కూడా పోస్ట్ చేశారు మై ఫేవరెట్ సీన్ అని అప్పట్లో. సూపర్ సూపర్. మ్యాక్స్ అందరితో మీరు బోయపాటి గారితో చేశారు, అండ్ ఇంకా అర్జున్ రెడ్డి అయితే ఇంకా అది అందరికీ తెలుసు. అందరికీ తెలుసు, నాకు బాగా కెరీర్ బిల్డ్ అయింది కూడా అక్కడి నుంచే. అవును, బాగా వచ్చిందని చెప్పొచ్చు. బట్ మన సందీప్ గారు ఇట్లా సందీప్ రిడ్వాంగా మళ్ళీ నెక్స్ట్ నిన్న యానిమల్ లో ఏం ఛాన్స్ ఎందుకని? అందులో ఎక్కడ కనిపించలేదు నేను చేయాల్సింది. అంతేనా? అది మొత్తం హీరో అండ్ అది బాబీ డియోల్ వీళ్ళే లాగేసుకున్నారు మొత్తం, మనకెక్కడ ఉంటది అంతలో. ఉంటే డెఫినెట్ గా ఇచ్చేవాళ్ళు. సో అంటే మీరు ఫస్ట్ అర్జున్ రెడ్డిలో కూడా ఒప్పుకోలేదని, లేదు ఫస్ట్ ఒక కాఫీకి పిలిచి నువ్వు అనుకున్నట్టు ఇది ఉండదు లేదు, అని కాఫీకి చెప్పారు. పిలిచి కాదు, అప్పుడు వాళ్ళకి అసలు ఆఫీస్ లేదు. ఫ్రాంక్లీ అర్జున్ రెడ్డి మూవీకి వాళ్ళకి ఆఫీస్ లేదు. సో మామూలుగా ఎక్కడో దగ్గర కలుద్దాం అన్నట్టుగా కలిసాము. సార్ ఏమన్నారంటే నువ్వు ఎలా ఉంటావు అలా క్యాజువల్ గా వచ్చేసి నో నీడ్ టు గెట్ ఓవర్ ఏం వద్దు అని చెప్పంటే నేను మామూలుగా వెళ్ళా. సో వెళ్ళిన తర్వాత లైక్ నార్మల్ క్యాజువల్ కాన్వర్జేషన్. అప్పటికి పెళ్లి చూపులు రిలీజ్ అయింది సినిమా, విజయ్ దేవరకొండ గారిది. దాని గురించి మాట్లాడుకుంటూ అలా కామన్గా వెళ్తూ ఇట్లా ఉంటుంది సీన్ ఇలా అంటే, అయ్యో సార్ నేను ఇంకా చేయను సార్. అప్పటికి నేను ఒక 2-3 ఫిలిమ్స్ అల్లరి నరేష్ గారివి కొన్ని చేసున్నాను ఇలాంటివి కొన్ని. సో నేను చేయను సార్, నేను కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నాను, ఇంట్లో వాళ్ళు కూడా చూస్తారు, అది సినిమాకి బాగా ఇంపాక్ట్ పడుతుంది, రిపీట్ అవుతుంది అంటే, అసలు లేదు నేనేం పాన్ సినిమా చేయట్లేదు, చాలా నీట్గా ఉంటుంది నువ్వు చూడు అంటే. ఆ తర్వాత నేను కో డైరెక్టర్తో మాట్లాడితే ఎక్స్ప్లెయిన్ లేసుదా అసలు ఆయన చాలా పర్టికులర్గా అది చెప్పేటప్పుడు కూడా ఆయన నరేషన్ చాలా నీట్గా ఎంత బాగా చెప్పారో, ఇలా ఉంటుంది సాంగ్ బ్యాక్గ్రౌండ్లో అంటే ఇంప్రెస్ అయ్యా. సర్లే ఇన్ని చేసాం ఇంకోటి చేద్దాంలే కన్విన్స్ అయిపోయారు. చేశాను. చెప్పలేం కదా ఎవరికి ఎక్కడ హిట్ పడుతుందో ఏం జరుగుతుందో తెలియదు. దాని వల్ల ఎఫెక్ట్ బాగుంది కదా మీకు? 2 రకాలుగాను ఉన్నాయిలేండి, పాజిటివ్ ఉండే నెగిటివ్ ఉండే. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే అప్పుడు దాకా తెలుగు వాళ్ళు తెలుగులో అలాంటి రోల్స్ చేయడం అన్నది లేదు. నేను అది డేర్ చేసిన దాంట్లో ఒకటి ప్లస్ పాయింట్. దానివల్ల కూడా నాకు మంచి ఇంపాక్టే వచ్చింది. తర్వాత నెగిటివ్ ఏంటంటే అలాంటి రోల్సే రిపీట్ అవుతాయి. సో ఆమె చేస్తుంది అని పిలిచారు అట్లా. సో జనరల్ గా మన ఇండస్ట్రీలో స్టార్టింగ్ ఏ రోల్స్ చేస్తే అదే రోల్స్ అవే వస్తుండే, చాలా మంది ఆర్టిస్టులు రెగ్యులర్ గా చెప్తూ ఉంటారు. అవును అవును. సో ఎక్కడో చాలా రేర్ గా వస్తాయి కానీ అది సినిమా వాళ్ళే మారాలి ఫస్ట్. ఆడియన్స్ అన్ని చూడడానికి రెడీగా ఉన్నారు, అంటే అన్ని కైండ్ ఆఫ్ రోల్స్ లో ఆర్టిస్ట్ ని చూడడానికి రెడీ ఉన్నారు. సినిమా వాళ్ళు ఇవ్వడానికి రెడీగా లేరు అంతే. సినిమా వాళ్ళు ఏంటంటే ఒక పని మనిషి క్యారెక్టర్ అంటే పని మనిషి, ఒక డల్ మేకప్ చేసిందంటే ఆమె డల్ మేకప్, రిచ్ గెటప్ చేసిందంటే రిచ్ గెటప్, ఆమె మళ్ళీ డల్ మేకప్ చేయరు. అండ్ చాలా మంది డల్ మేకప్ చేసుకోవడానికి కూడా ఇష్టపడరు. మేము చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు రీసెంట్గా ఒక ఫిలిం చేస్తుంటే కూడా అక్కడ ఆవిడ చేపలు పట్టే క్యారెక్టర్, ఇవన్నీ నేను అదే. మీరు చేపలు పట్టే క్యారెక్టర్ చేశాను. మేమందరం అక్కడ ఉండేవాళ్ళం అనమాట గుడిసెల్లో అట్లా. సో అది రిలీజ్కి ఉంది ఆ సినిమా. సో అందులో ఒక వాళ్ళు ఏంటంటే అసలు వాళ్ళు పోనీ టైల్స్ వేసుకొని హెయిర్కి కలర్స్ వేసుకొని అవును హెయిర్కి కలర్స్ వేసుకొని మేము జడలు వేసుకుంటాము, మేము ముళ్ళు పెట్టుకోము, మేము లిప్స్టిక్ వేసుకోవాల్సిందే అని లిప్ గ్లాస్లు వేసుకుంటారు. ఎవరు వాళ్ళ? ఆర్టిస్టులు కొంతమంది. సో ఆర్టిస్టులు కూడా రెడీగా లేరు డల్ మేకప్ చేయడానికి, చాలా కష్టం కూడా అది. ఎందుకంటే మమ్మల్ని డల్ గా చూపిస్తే మళ్ళీ మాకు ఇదే ఇస్తారు. ఇప్పుడు ఒకసారి కనుక అలాంటి వాళ్ళకి డిఫరెంట్ రోల్స్ ఇస్తా ఉంటే ఆర్టిస్ట్లకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఈ సినిమాకే ఇది మళ్ళీ మనం మామూలుగా చేసుకోవచ్చు అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఇద్దరి దగ్గర ఉంటుంది ఆ మిస్టేక్. సో రీసెంట్ ఇప్పుడు రిలీజ్ ఉందన్నారు కదా, మూవీ నేమ్ ఏమన్నా చెప్పొచ్చా? అంటే ఇదే అండి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని కృష్ణ చైతన్య గారిది డైరెక్షన్, విశ్వక్సేన్ హీరో. దాంట్లో సూపర్, అసలు సాంగ్ మామూలుగా వైరల్ అవ్వట్లేదు, చాలా బాగుంది. సినిమా కూడా నాకు తెలిసి మంచి. మీ క్యారెక్టర్ ఎంతసేపు ఉండొచ్చు అంటే? ఏమో చెప్పలేము. మళ్ళీ మీరు ఆ క్వశ్చన్ అంటే నేను డబ్బింగ్కి వెళ్ళినప్పుడు కొన్ని లెగిసిపోయినాయి. సో రిలీజ్ అప్పటికి ఎన్ని ఉంటాయో తెలియదు, బట్ ఫైనల్ గా అవుట్పుట్ బాగా వస్తే చాలు. మేము చేసిన చిన్న రోల్ అని అన్నా పర్వాలేదు, కానీ సినిమా హిట్ అయితే మాకు బాగా గ్రేట్ గా అనిపిస్తుంది. సాంగ్స్ నేను మొన్న రీసెంట్ గా యాజ్ ఎ రిపోర్టర్ గా నేను 2 సాంగ్స్ స్టేజ్ మీదే చేశారు, మేము షాక్ అయ్యాము. అవును, విశ్వక్సేన్ చాలా స్మార్ట్, అసలు వెరీ యాక్టివ్, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ కూడా.
అలానే ఉండాలి, ఏముంది. లేదు మిగతా హీరోస్ అందరూ అట్లా ఉండరు. బట్ విశ్వక్సేన్ ఎందుకు లేరు, చాలా మంది ఉన్నారు. డిజిటల్ హీరో కూడా అంతే, చాలా స్పోర్టివ్ గా ఉంటాడు. యా స్పోర్టివ్ ఉంటాడు కానీ ఇప్పుడు వస్తున్న యంగ్స్టర్స్ అందరూ లోపల ఒకటి బయట ఒకటి లేదండి, చాలా క్లియర్ గా క్లారిటీగా ఉన్నారు వాళ్ళు. సూపర్. నేను విశ్వక్సేన్ గారిని మొన్న ఒక చేయాల్సింది చేశారా? చేశాను. నేను చేసినప్పుడే అసలు మీరు ఎందుకు ఇష్యూ మీ పేరు చెప్పకపోయినా రీసెంట్ గా ఒక ఇష్యూ అయింది, దాని గురించి నేనే వెళ్ళి క్వశ్చన్ చేశాను. అక్కడ ఎవ్వరు మీ నేమ్ చెప్పలా. సో అందరు కామ్ డౌన్ ఉన్నారు. బయటకు వచ్చి ఆయనకు వచ్చి నేను వేరే అది యాక్చువల్గా ఎందుకు ముసుగులా గుద్దులట ఎందుకు? ఆయన పేరు చెప్పకపోయినా అందరికీ ఆయనని తెలిసిపోయింది. ఇంకా ఆయన ఎందుకు లోపల లోపల పెట్టుకోవాలి, ఓపెన్ అయిపోయి చెప్పేశారు అంతే. మీరు కూడా అదే కాబట్టి మీకు బాగా నచ్చుతుందా? నేను కూడా అదే కాదు, అందరు ఎవరైనా అట్లనే ఉండాలనుకుంటున్నాము. సో ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఒక డిప్లొమాటిక్ గా ఎవరైనా దబ్బుకున్నా ఎందుకు మనము లేని పైన తెచ్చుకోవడము అని చాలా మంది మేము చూస్తూ ఉంటాము. టెంపరీ అండి, అది ఎప్పటికన్నా టెంపరీనే ఉంటుంది. అంతే అంటారు. ఆ టైంకి ఒక 2-3 సినిమాలు కొట్టగలుగుతారేమో తప్ప దానివల్ల. బట్ పర్మనెంట్ ఇది కావాలి, సెటిల్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఏది ఉంటే అదే మాట్లాడుకోవడం బెటర్. ఆ టైంకి వాళ్ళు హర్ట్ అవ్వచ్చు లేదా మనం హర్ట్ అవ్వచ్చు దానివల్ల, కానీ బట్ ఇట్ విల్ బి అ పర్మనెంట్ రిజల్యూషన్. అలా ఇప్పుడు రీసెంట్ డేస్ లో రామ్ నాకు ఇష్టం, అందుకే తన మూవీలో కూడా చేయను అని చెప్పేసి అన్నారంటే. మీరు అన్ని దగ్గరలో చెప్పాను నేను. ఎందుకని క్రష్ అన్నప్పుడు ఎవరైనా చేస్తారు కదా రామ్ తో, మీరు ఎందుకు చేయను? నేను చేయను అట్లా. అంటే అది సిస్టర్ రోల్ లాగా అడిగారు. ఆయన నన్ను అక్క అక్క అంటే నేను ఎలా భరిస్తాను, నేను ఆయన అన్న అని ఎలా అనగలుగుతాను? ఆయన కోసం ఏదో చిన్న సీన్ కోసం ఒక దానిలో చేశాను, అది కూడా చిన్న సీన్. అది పండుగ చేసుకొని ఒక ఫిలిం గోపీచంద్ మల్లేన్ గారిది. ఆయనవి కూడా 2 సినిమాలు చేశా, బాడీ గార్డ్ అండ్ బలుపు, 3 ఫిల్మ్స్ చేశాను. రవితేజ గారి కాంబినేషన్ కూడా ఫినిష్. రవితేజ గారు ఇంకా మ్యాక్స్ చేశాను, కానీ బాగా రీచ్ అయినవి నేను హ్యాపీగా అనుకున్నవి ఒక 3-4 హీరోసే బాగా రీచబుల్ అయ్యి, అంటే ఆయనతో మంచి సీన్స్ చేశాను అన్నవి ఎక్కువ లేవులేండి. ఎన్ని మూవీస్ ఉన్నాయి ఎవరు అనుకుంటున్నారు మీ బాగా రీచబుల్ అంటే ఇక మన వెంకటేష్ గారు, తర్వాత విజయ్ దేవరకొండ, ఆఫ్ కోర్స్ సందీప్ కిషన్ది కూడా అంతే, నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువే, వర్కింగ్ డేస్. బాలకృష్ణ గారు, ఇంకా బాలకృష్ణ గారు ఇంకా చేశాను. రవితేజ గారు యాక్చువల్లీ ఎక్కువ ఫిలిమ్స్ చేస్తారు, కానీ ఆయనతో నేను ఒక్కటే ఫిలిం చేశా కలిసి. నాకు ఆయన ఫిలిమ్సే ఎక్కువ రిపీట్ చేసుకోవాలని ఉంటది. ఓకే, బట్ కానీ కాంబినేషన్స్ సంథింగ్ మూవీ వస్తున్నట్టు ఉంది కదా? ఐ థింక్ సో, తెలియదు. సో రెగ్యులర్ గా మీరు కాంటాక్ట్ లో ఉంటారంటే ఈ డైరెక్టర్స్ అందరితో చేశారు కాబట్టి ఏదైనా బర్త్డే విషెస్ చెప్తాము, పండగ విషెస్ అవే మాకు రిమైండర్స్ ఉంటాయి. ఇవాళ ఎవరిది బర్త్డే, లేకపోతే ఇవాళ ఒక ఫెస్టివల్ వస్తుందంటే అప్పుడు. ఇప్పుడు నేను ఎక్కువ చేయట్లేదు, ఒకప్పుడు చేసేదాన్ని స్టార్టింగ్ లో. ఇప్పుడు ఏంటంటే సెటిల్ అని కాదు, మనం చేసిన వాళ్ళకి ఎంతో 100 మంది చేస్తారు, సో ఆ గుంపులో వెళ్ళిపోతుంది. అలా వద్దు అని చెప్పి అయిపోయిన తర్వాత చేయడము, అది అన్నిటికంటే ముందు మనమే చేయాలని చెప్పి ముందు రోజే చేయడం, అలా చేస్తున్నా. ఇది కూడా నిజంగా మీరు చెప్పాక ఆలోచన వస్తుంది. గుంపులో వెళ్ళిపోతాయి మనవి, వాళ్ళకి ఎంతమంది చేస్తారు, మనం ఒక్కటని మనకి తెలిసింది నేను ఒకళ్ళు, ఆయనకి ఎంతమంది తెలిసి ఉంటారు అట్లా. అందుకని ఆ రోజు కాంబినేషన్ మీరు చేయలేదు అనుకుంటా? చేసా, నాయక్. ఓ సూపర్. నాయక్ లో ఆయన కాంబినేషనే, కాజల్ నేను అతను ఉంటాం నాయక్ లో. బ్రహ్మానందం వచ్చి సారీ చెప్పమన్న సీన్ లో ఉంటాను. రామ్ చరణ్ గారు కూడా మ్యాక్స్, అల్లు అర్జున్, అందరూ, అల్లు శిరీష్, సూపర్ మ్యాక్స్. ఇంకా అందరు అల్లు అర్జున్, సాయిధరం తేజ్ కూడా చేసా, సుప్రీం, అందరు ఇంకా హీరోస్ అందరితో మీరు ఇంతమందితో చేసా. చిరంజీవి చేయలేగా, వస్తుంది ఇంకా ఆయన ఒక్కరే. నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆయన పార్టీ పెట్టి వెళ్ళిపోతున్నారు అన్నారు, ఇండస్ట్రీకి దూరం అంటే అబ్బా అనుకున్నా, మళ్ళీ తర్వాత నా కోసమే వచ్చారు అన్నట్టు ఫీల్ అయ్యా. వీళ్ళకి చాలా మంది ఫీల్ అయ్యారు, వచ్చారులే అమ్మాయి ఇంకా మనకు ఛాన్స్ ఉంది అనుకున్నా, బట్ నాకు ఇంకా రాలే స్కోప్. డెఫినెట్ గా వస్తుంది, అది మాత్రము. అది అందరికీ డ్రీమ్ ఉంటది కదా, ఆయనతో చేయాలి, ఆయనతో వర్క్ చేయాలని ఉంటది. సో చేసిన వాళ్ళు కూడా ఒక చిన్న క్యారెక్టర్ అయినా వాళ్ళు చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, ఆయన గుర్తుపెట్టుకునేలా మనం చేయాలి. ఎస్, ఆయనే గుర్తుపెట్టుకుంటారండి, అంటే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఆబ్వియస్లీ ఆయన కూడా చాలా గుర్తుపెట్టుకుంటారు, అంటే చిన్న క్యారెక్టర్ చేసిన. రీసెంట్ గా తనతో పాటు జై చిరంజీవిలో చేశారనమాట పింగ్ పాంగ్ సూర్య. తన ఇంటర్వ్యూ చేసినప్పుడు తన కాలేదో విరక్కొట్టేసింది, అది తన సరే వచ్చి బ్యాండేజ్ ఇదంతా పెట్టడం, ఇట్లా చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు. ప్రభాస్ గారు మూవీ దీనిలో బాహుబలి చేసా, మిర్చి చేసా, రెబల్ చేశాను, 3 ఫిలిమ్స్ చేసా ఆయనతో. డార్లింగ్ నేను రాలే, డార్లింగ్ కి నేను ఇంకా రాలేదు. ఓకే, సో ఎట్లా ఉంటారు ఆయన? చాలా అందరూ బాగుంటారండి హీరోలు, బయట చెప్పేది వేరు, ఇందులో వేరు. అందులో వేరు, సినిమా డిఫరెంట్. సినిమా వాళ్ళైనా వీళ్ళు మళ్ళీ మనుషులే కదా,
అవును. బయట వీళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, అంత రిలేషన్స్ ఉంటాయి, చక్కగా అవన్నీ కామనే ఉంటాయి. అంతే అంటే. పట్టించుకోకుండా వెళ్ళిపోయి అట్లాంటి క్యారెక్టర్స్ ఎవరు లేరు. సూపర్. అస్సలు లేరు. అసలు లేరండి. సో మీరు చూస్తే డాక్టర్ టు యాక్టర్. మీరు ఆ టైంలో అసలు మీరు దేంట్లో స్పెషలైజేషన్ ఏంటి అసలు మీరు ఏంటది? ఫిజియోథెరపీలో స్పెషలైజేషనేనండి ఇంకా. ఓకే. న్యూరో ఫిజియోథెరపీలో ఫిజియో. సో పెయిన్స్ గాని లేదా ఆర్థరైటిస్ సంబంధించి కూడా ఉంటుంది కదా? కాబట్టి అర్లీ డయాగ్నోస్ చేసుకున్నాను నేను. ఓహ్! మీకు అలా చాలా మందికి తెలియదు కదా అసలు. తెలీదు కదా. సో ఏం జరుగుతుందో కూడా తెలీదు. నేను స్టార్టింగ్లో నాకు వచ్చినప్పుడు ఊరికే పడిపోయేదాన్ని కింద. ఎందుకు పడిపోయేదాన్నో ఐ మీన్ ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది. ఇప్పటికీ నాకు మార్నింగ్ నాకు షూట్ ఉంది అంటే నైట్ నిద్రపోను నేను. ఏదో ఒక మూవీ చూసుకుంటూ అట్లా టైం పాస్ చేస్తా. నేను మార్నింగ్ లెగవలేను. ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది నాకు. సో నేను ఒక 7 o'clockకి నేను ఉండాలంటే మేము 6కి స్టార్ట్ అవ్వాలి కదా. సో నేను 4 నుంచే రెడీ అవుతా ఉంటాను అనమాట. ఒకవేళ పడుకుంటే నైట్. సో ముందు రోజు షూట్ ఉంటే నేను అసలు పడుకోను. కష్టం. కానీ ఒకవేళ నేను లేట్ అయ్యాను అనుకోండి, ఇక తిట్లు పడతాయి అమ్మో సెట్లో. ఆ రోజే నా కర్మగాలి ఫస్ట్ షాట్ నాదే ఉంటుంది అని అంటారు. అలా నాకు రేస్ గుర్రంకి అయింది. రేస్ గుర్రంకి తెలియక నిద్ర పడుకుని పోయాను. మార్నింగ్కి లేగలే. ఆ రోజే నాది ఫస్ట్ షాట్ పెట్టారు. నాకు కొంచెం ఆ ఫీలింగ్ బాగా అనిపించి ఇంకా తర్వాత నుంచి వద్దురా బాబు, ఆ ఒక్కరోజు కావాలంటే మధ్యాహ్నం షూట్లో బ్రేక్ ఉంటుంది కదా, మాకు షాట్ లేనప్పుడు బ్రేక్ ఉంటుంది, అప్పుడు పడుకుందామని అట్లా పడుకుంటా. మోస్ట్లీ అలానే జరుగుతుంది నాకు. ఎవ్రీ టైం అంటే చాలా టఫ్. ఎవ్రీ టైం అన్నా నేను అంతే. షూట్ నాకు నెక్స్ట్ డే ఉందంటే నేను అసలు పడుకోను. ఇప్పటికి ఎన్ని మూవీస్ చేస్తుంటారు? 75 చిన్న ఫిలిం పెద్ద ఫిలిం అన్ని కలిపి 75. రీసెంట్ గా రాసుకున్నా అసలు ఎన్ని అసలు నాదేంటి గ్రాఫ్ ఏంటి అని చూసుకున్నా. సో మీరు రెమ్యునరేషన్ విషయంలో చాలా పర్టికులర్ గా ఉంటారంట. రెమ్యునరేషన్ అయినా బాగుంది. నేనే కాదు, ఎవరైనా పర్టికులరే. లేదు బయట ఎవరు అట్లా చెప్పరు, మీరు మాత్రం చాలా ఓపెన్ గా ఒకటి రెమ్యునరేషన్ బాగుండాలి లేదా క్యారెక్టర్ బాగుండాలి. రెండు. క్యారెక్టర్ బాగుందంటే రెమ్యునరేషన్ నేను అసలు తీసుకోను, స్టాఫ్కి ఇచ్చేయండి అని చెప్పి, నేను బ్యూటిఫుల్గా కనిపించాలి స్క్రీన్ మీద అని స్టాఫ్ని పెట్టుకొని మీరు ఇచ్చే పేమెంట్ వాళ్ళకి ఇచ్చేయండి, నాకు సెట్ కాదులే ఆ పేమెంట్ అని చెప్పి అట్లా చేస్తా. అలానే చేసా. అట్లానే క్యారెక్టర్ అయినా బాగుండాలి, రెమ్యునరేషన్ అంతే. సో కొన్ని మేనేజర్స్ తో కూడా మీకు ఇష్యూ వచ్చి ఇష్యూ వస్తుంది కదా, వాళ్ళు కూడా కమిషన్స్ అవి ఉంటాయి కదా. సో మీరు ఇంకొకటి కూడా విన్నాను, వద్దులే అవును ఇచ్చాను, ఇప్పుడు ఏమి ఇవ్వట్లే. ఒకప్పుడు ఇచ్చాను, ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు. ఇవ్వను కూడా ఇప్పుడు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ మీతో వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. లేదు ఇప్పుడు ఇవ్వట్లేదు, అది కూడా చెప్పాను. మళ్ళీ అది ఎక్స్పెక్ట్ చేస్తారు మీ ఇంటర్వ్యూలోనే ఎక్కడో అంటే. తర్వాత నాకు అడిగారు మరి ఏంటి అని అంటే ఏమీ లేదండి మీరు ఇవ్వండి, మేనేజర్కి ఇచ్చేది మీకు ఇచ్చి పడేస్తా అన్న. నాకు మేనేజర్ లేరు, సో డైరెక్ట్ నేనే మాట్లాడుకోవడం, అప్రోచ్ అయ్యేది కూడా నాకు డైరెక్టే కాల్ చేస్తున్నారు. ఎవరు లేరు, కో డైరెక్టర్ చేయాలన్నా నాకే డైరెక్ట్ చేస్తున్నారు కాబట్టి. సో ఇన్ కేస్ మేనేజర్ ఉంటే వాళ్ళకి ఎట్లా ఉంటుందో అన్నట్టు చెప్తాను. బట్ ఇప్పుడు అది కూడా లేదండి. అది మిడిల్ అంటే లైక్ 2018-19 జరిగింది నాకు అది. ఇప్పుడు అది కూడా లేదు, ఏదున్నా క్లియర్గా మాట్లాడుకుంటున్నాను అట్లా. సో చాలా మంది మాట్లాడరు, అంటే నో అనలేక మేనేజర్ నో పిఆర్ నో పెట్టుకుంటారు. అండ్ సో పిఆర్ పెట్టుకుంటే ఇంకొంచెం అది కాదు, మేనేజర్ పిఆర్ ఉన్నా వీళ్ళే డైరెక్ట్ మాట్లాడుకుంటారు. నిజమా అది? అట్లా చెప్తారు. అంతేనా? అంటే జనరల్ గా ఏంటంటే వీళ్ళు దబ్బుకున్న నో అని లేక లేదా మాకు అంత సడన్ అమౌంట్ సరిపోలేదు కాబట్టి అలా ఉన్నప్పుడు చాలా మంది మేనేజర్ వల్ల ఆర్టిస్టులకు కొన్ని డేట్స్ ఇదవుతున్నాయి, డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి అని చాలా మంది ఆర్టిస్టులు మాకు మేనేజర్ లేరు, నాకే మాట్లాడండి ఏది మాట్లాడినా అని వీళ్ళే డైరెక్ట్ అట్లా నేనే 2-3 మెంబర్స్ ఆర్టిస్టులు నేను పక్క నుండి విన్నవి కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు ఇంకా ఫేస్ చేసే అంటే మేనేజర్ చాలా కళాఖండి చెప్తాడు. సినిమా ఇండస్ట్రీలో అంత స్ట్రైట్ గా లేదు, నాకు ఒక 1 lakh ఇస్తేనే నేను ఈ రోల్ చేస్తా అని అన్నారు అనుకోండి, ఓకే అమ్మా మాకు వేరే ఆప్షన్ ఉంది నేను వెళ్ళిపోతా అంటారు. బట్ ఆర్టిస్ట్ లాస్ అయిపోతుంది కదా. ఆ ఆర్టిస్ట్ మైండ్లోకి వచ్చినప్పుడు అర్రే ఏముంది తగ్గించేద్దాంలే అని వీడికి ఇవతల ఆర్టిస్ట్కి ఉంటుంది ఆ ఫీల్. మేనేజర్ ఏంటంటే అది ఉంటుంది. కొంతమంది మేనేజర్స్ ఏంటంటే ఆర్టిస్టుల్ని కన్విన్స్ చేస్తారు. ఇట్స్ వైస్ వర్సా అండి, డిపెండ్స్. ఆర్టిస్టులు స్ట్రాంగ్గా ఉంటారు, మేనేజర్స్ ఏంటంటే ఏం పర్లేదు సార్ మంచి రోల్ సార్ చేసేద్దాం ఈ సినిమా, మళ్ళీ వేరే సినిమా దగ్గర మనం చూద్దాంలే అని అలా కన్విన్స్ చేసే మేనేజర్స్ కూడా ఉన్నారు.
సో ఇట్స్ వైస్ వర్సా. ఓకే, మీకు మాత్రం ఫస్ట్ నుంచి నాకు అసలు ఎప్పుడూ లేరు. ఎప్పుడు మధ్యలో ఒకడు ఉన్నాడు కానీ వాడే నొక్కేసాడు డబ్బులు. వద్దురా నాయన, ఒక్క సినిమాతోనే నేను క్లోజ్ చేస్తాను. అది ఓకే, ఇట్లా కూడా ఉంటుందా? ఒక్కటే జరిగింది, అది ఒక్కటే సినిమాకి పెట్టుకుని ఆ ఒక్క సినిమాకే అక్కడితో క్లోజ్ వాడు. అంటే మీకు తెలిసింది కాబట్టి, చాలా మంది తెలియక కూడా కొన్ని ఒక మూవీకే మీకు బయటపడింది. కానీ చాలా మంది ఇలా అంటూ ఉంటారు బ్యాక్గ్రౌండ్ లో, అంటే నిజమో లేదో నాకు తెలియదు, కానీ బ్యాక్గ్రౌండ్ లో ఏంటంటే ఇలా చాలా ఇట్లా అయ్యింది. వాళ్ళ వల్ల కూడా డిస్టర్బెన్సెస్ అయినవి కూడా ఉంటాయి. పెద్ద పెద్ద హీరోయిన్స్ విన్నాను. అవును, యా, నేను ఒక పెద్ద హీరోయిన్ లాస్ట్ టైం పబ్లిక్ లో కూడా వచ్చింది కదా, రష్మికనే ఓపెన్ గా చెప్పాను. అవును, రష్మిక గారితో ఒక మూవీ పేమెంట్ మొత్తము తనకే జరుగుతాయిలేండి. సో అది జరిగిందంటే నిజమా కాదా మనకు తెలియదు. ఆవిడ కూడా ఓపెన్ చెప్పినప్పుడు ఇంకా జరగలేదేముంది, జరిగే ఉంటది. మీరు ఇప్పుడు డాక్టర్ గా అయితే గనుక ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్ గా మీకు? ఎన్ని ఇయర్స్? నేనెంత అండి, 3 years 4 years చేశాను. 3 years 4 years అంతే. అంతే, ఇక్కడికి వచ్చి కూడా చేశాను కాబట్టి తర్వాత ఇక వదిలేసాను. అంటే కొన్ని డేస్ ఏమన్నా సైమల్టేనియస్ గా చేశారా డాక్టర్ అండ్ యాక్టర్ లాగా? చేశాను, అది తిరగలేకనే వదిలేసాను నేను. ఫస్ట్ నేను దిల్సుఖ్ నగర్ లో ఉండేదాన్ని. సో నాకు వర్క్ ప్లేస్ వచ్చి దిల్సుఖ్ నగర్ లోనే ఉండేది, ఒక క్లినిక్. సో అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత వర్క్ ప్లేస్ అక్కడ ఉండి మధ్యలో ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాను ఒక రెంటెడ్ హౌస్ కి, ఇక్కడ ఈ ఏరియాకి. ఐ థింక్ అది రెహమత్ నగర్ లో ఎక్కడో ఉండేదాన్ని. సో అక్కడ నుంచి మళ్ళీ వర్క్ ప్లేస్కి వెళ్ళడము, షూటింగ్స్కి ఇక్కడ అంతా క్లమ్జీ అయిపోయి నేను దేన్ని కాన్సన్ట్రేట్ చేయలేక, సరే ఇది బాగా వస్తుంది కదా అని అలా. అప్పుడు నాకు ఈఎంఐలు ఏం లేవు, వచ్చినట్టే ఉండేది కాబట్టి హ్యాపీగా ఉండే. ఇప్పుడు ఈఎంఐస్ వచ్చినాయి కదా. సో అంటే పెద్ద పెద్ద హౌసెస్ ఎట్లా తీసుకున్నారు? పెద్ద హౌసెస్ ఏం తీసుకోలేదు, తీసుకున్నాను కానీ నాకు కరెక్ట్ గా సెట్ అయ్యేలాగా తీసుకున్నాను. ఇప్పుడు కంపల్సరీ ఈఎంఐస్ అని, వెహికల్ ఈఎంఐ. సినిమాల్లో వచ్చే డబ్బులతో మనం ఇల్లు, బంగళాలు, కార్లు కొనే అంత ఉండదండి ఇక్కడ ఇచ్చే పేమెంట్లకి. ఎందుకంటే ఈ మెయింటెనెన్స్లకి, కొన్ని షూట్స్ కి మనమే కాస్ట్యూమ్స్ తీసుకెళ్లాల్సి వస్తుంది, మనమే మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి కండిషన్స్లో ఏంటంటే వచ్చిన డబ్బులు వాటికే ఖర్చు అయిపోతూ ఉంటాయి. సో నేను వింటుంటాను, అంటే ఇప్పుడు మామూలుగా పేమెంట్ సపరేట్ ఉంటుంది, కాస్ట్యూమ్ కి కొంత పేమెంట్ ఇస్తారంట. అదేం ఇవ్వరండి, క్యారెక్టర్ ఆర్టిస్టులకి ఎక్కడా లేదు. అది ఓన్లీ మెయిన్ స్ట్రీమ్ లో ఉండే హీరోయిన్స్ కో, లేకపోతే అబౌవ్ 1 lakh 1.5 lakh ఛార్జ్ చేసే వాళ్ళకి ఉంటుంది తప్ప, నార్మల్ ఇక్కడ మన వాళ్ళకి అట్లేం ఉండదు. కాస్ట్యూమ్స్ కి మాకు ఇచ్చేది ఉండదు, వాళ్ళే కాస్ట్యూమ్ డిజైనర్ ఉంటారు కాబట్టి కంపెనీ వాళ్ళే పే చేసుకుంటారు. ఆర్టిస్టులకి ఏమి ఇవ్వరు. ఫస్ట్ ప్రిఫరెన్స్ కంపెనీ కాస్ట్యూమ్ డిజైనర్ కే ఉంటుంది చాయిస్. కంపెనీ వాళ్ళే చేస్తారు మాక్సిమం. వాళ్ళు టైలర్స్ ఉంటారు, కాస్ట్యూమ్ డిజైనర్లు, కాస్ట్యూమర్స్ ఉంటారు, మనకెందుకు తలనొప్పి. సో మీకు ఇట్లా ఇప్పుడు మీరు చాలా ఇది రెగ్యులర్ గా అంతా మీరు అన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పేదే కానీ, సో నేను ఇప్పటి వరకు మీకు చాలా మందికి ఇట్లాంటి డ్రీమ్ రోల్ ఉంటుంది, లేదు ఈ రోల్ చేయాలి ఇట్లా అని నేను ఇప్పటి వరకు ఎక్కడ వినలేదు. అంటే మీ చాలా ఇంటర్వ్యూస్ చూసాను. డ్రీమ్ రోల్ గురించి అట్లేం లేదండి, డ్రీమ్ రోల్ అని ఏం లేదు, ఏది ఇచ్చినా చేస్తానని అంతే. సో అంటే ఉంటుంది కదా ఎవరికైనా ఒక ఇన్స్పిరేషన్ తో, మీరు అన్నారు కదా చిరంజీవి గారితో నాకు చేయాలని ఇష్టము బట్ ఆయన వెళ్ళారు అని. సో అలా మీరు మూవీస్ అనుకున్నప్పుడు ఇలాంటి రోల్ ఒకటి నేను చేయాలనేది మైండ్ లో అసలు ఏది ఎప్పుడు లేదా? ఎప్పుడు లేదు అసలు, అలాంటిది పెట్టుకోలేదు కూడా. అది పెట్టుకున్నప్పటి నుంచి ఆ రోల్ కోసం మనం వెంపర్లాడటం ఎక్కువ ఉంటుంది. ఓకే, అట్లా ఏది వచ్చినా కానీ ఓకే నేను చేయగలనా లేదా, నా లిమిట్స్ లో ఉందా లేదా చూసుకుంటా. బట్ ఒక్కొక్కసారి సినిమాలో ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇంకా ఏం రోల్స్ ఉన్నాయి ఇది కాకుండా అని అలా అడగడం స్టార్ట్ చేశా ఇప్పుడు. సో ఆ రోల్ ఇవ్వచ్చు కదా నాకు, అది ఇంకొంచెం బెటర్ గా ఉంది కదా, ఎక్కువ డేస్ ఉంది, ఎక్కువ ఎక్స్పోజర్ ఉంది స్క్రీన్ మీద అని అలా అడుగుతున్నాను తప్ప ఫలానా రోల్ చేయాలి అని నాకు లేదు. చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసుకుంటూ స్టిల్ మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు. అవునవును, స్టిల్ రన్నింగ్ కాబట్టి, అది ఎండ్ అవ్వలేదు కాబట్టి ఇంకా ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ఎట్లా మనం బిల్డ్ చేసుకోవాలి యాజ్ ఏ ఒక ఉమెన్ గా, మనం ఎట్లా ఉంటే, ఎలా కాన్సన్ట్రేషన్ చేసుకుంటే, అంటే ఎంత వర్క్ ప్రెషర్ లో ఉన్నా ఎంత మైండ్ లో పక్కన అది రన్ అవుతూ ఉంటుంది అనమాట. యాజ్ ఏ నేను ఏదైనా ఎంగేజ్ విత్ ద వర్క్ అంతే. సో మీరు టిప్స్ చెప్పాలంటే బెస్ట్ టిప్స్ ఏం చెప్తారు? బెస్ట్ టిప్స్ ఏం చెప్పాను, ఐడిల్ గా అస్సలు కూర్చోకండి. ఐడిల్ గా అస్సలు కూర్చోద్దు. అది ఉంటది కదా మనకు ఒక సేయింగ్, ఐడిల్స్ ఖాళీగా ఉంటే ఒక డెవిల్ వర్క్ షాప్ అని. అంతే, ఖాళీగా అస్సలు ఉండద్దు, ఏదో ఒక వర్క్ ఎంగేజ్ అవుతూ ఉండండి. మనకి బోల్డ్ వర్క్స్ ఉంటాయి, అనుకోవాలి చేయాలి అనుకుంటే, ఏజ్ ఉంది లైక్ యాక్టివ్ గా ఉంటే వీ హ్యావ్ టు బి ఎంగేజ్డ్ ఇన్ ఎనీ అదర్ వర్క్స్. అంతే, మీలాగా మిమ్మల్ని ఫాలో అయిపోవచ్చు అంతే. మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈ సిచ్యువేషన్ లో అరే ఎందుకు నేను ఇండస్ట్రీకి వచ్చాను అని ఫేస్ చేసిన ప్రాబ్లం, అంటే అందరికీ తెలిసిందే 5 years బ్యాక్ ఇట్లా ఇష్యూ అవడం ఇదంతా అందరికీ తెలిసిందే.
కానీ మీరు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్, యువర్ వెరీ, నాకు చూసినంత వరకు మీతో మాట్లాడిన ఒక 1 వీక్ నుంచి నేను మీతో మాట్లాడుతున్నాను, యువర్ వెరీ కమిట్మెంటెడ్. అండ్ ఇలా వస్తా అంటే ఇట్లా కాదుమా, నాకు ఇలా ఉంది, సో ఇట్లా ప్రాబ్లం ఉంది చెప్తే మీరు కూడా ఏదో ఒకటి పెట్టుకుంటారు కదా. లేదు, అందరూ అట్లా ఉండరు కదా. అంటే నేను మాట్లాడిన కాన్వర్జేషన్ వరకు యువర్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ కమిట్మెంట్ ఇస్తే అట్లా. ఇంకా బాగా తిట్టుకున్నారు అనుకున్నాను. లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ కమిట్మెంట్ ఒకటి ఉంది అంటే ఆ కమిట్మెంట్ కి మీరు కరెక్ట్ గా కట్టుబడి ఉంటారు. సో మీరు ఎందుకు ఎలాంటి పరిస్థితుల్లో సిచ్యువేషన్ లో మీరు ఇరుక్కోవాల్సి వచ్చింది? అదేం ఇరుకోలేదు, దాని నుంచి బయటకు రాలేకపోయా అంతే. ఏదైతే నేను అది ఆ 5 years ఉన్నానో ఆ 5 years స్ట్రగుల్ ఉండింది. అందరు ఏమనుకున్నారంటే 5 years వీ వర్ టుగెదర్ ఇన్ హ్యాపీ రిలేషన్ అని అనుకున్నారు కానీ, బట్ దట్స్ నాట్ ద ఫ్యాక్ట్. 1 yearకే ఐ రియలైజ్డ్ వాట్స్ హ్యాపెనింగ్ అని అంత అర్థమైంది. అక్కడి నుంచి బయటికి రావడం కొంచెం కష్టమైంది. ఇప్పుడు ఇద్దరు శత్రువులు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరికి ఒక క్లారిటీ ఉంటుంది, ఎప్పుడు ఇద్దరు కొట్టుకోవాలో లేకపోతే ఎప్పుడు ఒక వార్ పెట్టుకోవాలనేది వాళ్ళకి తెలుస్తుంది. ఒక రిలేషన్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు బయటికి రావాలో తెలియదు. సో ఆ టైంలో స్టేట్మెంట్స్ అవన్నీ ఇప్పుడు మీరు సబ్మిట్ చేయడం ఉంటాయిలేండి, అవి కోర్టులో అడ్వకేట్లు మాట్లాడతారు, అది సెపరేట్ అనుకోండి. సో ఎందుకు మీరు నాట్ అబౌట్ ద ఫైనాన్షియల్ థింగ్. సో వన్ మోర్, నాకు ఒక చిన్న డౌట్. సో ఇంత మనీ ఆఫర్ చేసినప్పుడు అంటే మీకు చాలా ఆఫర్స్ కూడా వచ్చినాయి అని అన్నారు. సో మీరు కూడా ఇప్పుడు సినిమాలు కూడా చాలా వరకు మిస్ అయ్యాను. ఇప్పుడు చాలా మంది డైరెక్టర్స్ భయపడుతున్నారు. భయపడడం అంటే కాదు, ఐ హావ్ టు సే దే వర్ కోవర్డ్స్. ఇక ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తున్న ఫిలిమ్స్ ఉంటాయి కదా, సో వాళ్ళకి కొంత రిలేషన్స్ ఉంటాయి వాళ్ళకి వీళ్ళకి. సో దానివల్లనే ఎందుకు వచ్చిందిలే కొంచెం బ్రేక్ ఇద్దాము అట్లా. ఓకే, అట్లా. సో మీకు చాలా అమౌంట్ ఆఫర్ వచ్చినా కూడా మీరు ఎప్పుడూ తీసుకోలేదు కదా? లేదు, మీరు ఐ మీన్ ఆ అమౌంట్ తీసుకొని ఉన్నా మేబీ సెటిల్ అయిపోయేవారేమో. సెటిల్ అవుతాం కానీ అదే చెప్తున్నాను కదా, బట్ ఇక్కడ ఆల్రెడీ నేను పబ్లిక్ లో రావడం వల్ల నా ఇమేజ్ పోయింది కదా. అదే, సో ఇమేజ్ పోయింది కాబట్టి ఇంకా సో అంటే ఇప్పుడు కూడా స్ట్రగుల్, ఫుల్ మీరు హెల్త్ ఇష్యూతో ఐ మీన్ వర్క్ చేసుకుంటూ ఇంత స్ట్రగులర్ లో ఉన్నారు కదా. సో ఇంత చూద్దాం లా ఎలా ఉంటుందో. నాకు కూడా ఇప్పటికీ స్టిల్ కొన్ని స్టేట్మెంట్స్ అంటే లా రిలీజ్ ఆర్డర్స్ వస్తున్నాయి ఏంటంటే మెరైటల్ రేప్ ఈజ్ ఆల్సో నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ రేప్ అని. పెళ్లి చేసుకున్న వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన వచ్చింది కూడా, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళిద్దరు కలిసి ఎకనామికల్లీ షేరింగ్ ఉన్నారు, ఇంకా ఏముంటది. నాది అలా కాదు కదా, వి నెవర్ హ్యాడ్. నేను తిరిగి ఇచ్చాను తప్ప వాడు ఇచ్చింది లేదు కదా. హీ హ్యావ్ టు ఆల్సో ప్రూవ్, నేను కూడా ఇచ్చాను అని ప్రూవ్ చెయ్యాలి. ఓకే, ఎక్కడ ప్రూఫ్ ఒక్కటి కూడా తన సైడ్ నుంచి ఒక్కటి కూడా సబ్మిట్ లేదు అప్పుడు వరకు? నాకేం తెలుసు. అంటే మీరు మనీకి స్టేట్మెంట్ ఇచ్చారు, యాక్సిరీస్ ఇచ్చిన, అన్నిటికీ మనం ఇవ్వాలండి. కోర్టుకి ఏమి ఇవ్వకపోయినా అది నాట్ వ్యాలిడ్. అది కోర్టుకి కావాల్సింది సాక్ష్యాలే. నీ ఎమోషన్స్ నీవేవి పనికిరావు. అక్కడ నువ్వు అక్కడ ఏడ్చి మొత్తుకొని అక్కడ నువ్వు సూసైడ్ చేసుకున్నా కూడా కోర్టు పట్టించుకో. సూసైడ్ మీద కూడా నీకు కేసు వేస్తుంది, అది కూడా క్రైమే. సో ఒక స్టేజ్కి వచ్చేపాటికి డిప్రెషన్కి వెళ్ళారు, మీ హెయిర్ మొత్తం. అది అప్పుడండి, వాడితో ఉన్నప్పుడే. తర్వాత ఏం లేదు, అది రిలేషన్ మిడిల్లోనే. తర్వాత నేను ఐ నెవర్ హ్యాడ్ మై హెయిర్ కట్. ఏదో కొంచెం ట్రిమ్ చేసుకోవడానికి నేను చేసుకున్నాను తప్ప, అది కూడా వాడికి నేను చాలా క్లియర్ గా చెప్తా, సెలూన్ వాడికి నువ్వు ఇంతే కట్ చేయి, ఇంతే కట్. అది కూడా 2 times మా మదర్ తోనే వెళ్ళి నేను చేయించుకున్నా. అట్లా షీ విల్ స్టాండ్ బిహైండ్ మీ. లేదు, యాక్చువల్గా సెలూన్స్ చాలా ఇష్టం ఇంతే అని చెప్పేసి ఇంత కట్ చేస్తూ ఉంటాను. అందుకని నేను చాలా క్లియర్ గా చెప్తా, నాకు హెయిర్ ఇష్టం, నాకు లాంగ్ హెయిర్ కావాలి అని. చిన్నప్పుడు ఉండే నాకు షార్ట్ హెయిర్ ఇష్టం ఉండే, బట్ తర్వాత నాకు లాంగ్ హెయిర్ మీద ఇష్టం ఉంది. సో అదే దీంతో అప్పుడు ఒక మూవీ చేయడం వల్ల చాలా స్ట్రగుల్ అయ్యారు, లాంగ్ హెయిర్ ఉండాలి, అది బిగ్ పెట్టుకొని. క్రష్ కేనండి, క్రష్ కే అలాంటి సీన్లు చేశాను నేను. క్రష్ కి విగ్ పెట్టుకొని, ఆ విగ్ ఎక్కడ ఉడుతుందో అని అదొక భయం. మేకప్ ఒకటి నీట్గా ఉండాలి, సార్ చాలా స్ట్రిక్ట్ ఉంటారు. ఇన్నిటి మధ్య నా లిప్ కిస్ సీన్స్, ఆ సీన్లు చేశానంటే నాకే ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది. జనాలు అలా చూడరు, చేసిన సీన్ ని గుర్తు పెట్టుకుంటారు. నేను ఎంత హార్డ్ వర్క్ ఉంది దాని వెనక అన్నది చూడరు. సో నేను ఇంకా వేరే దీన్ని కూడా ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కొంతవరకు రియాక్ట్ అయ్యారు, తర్వాత రియాక్ట్ అవ్వలేదు. బట్ నేను ఒకటి విన్నాను, అంటే మీరు చెప్పింది, ఐ మీన్ వేరే ఇంటర్వ్యూస్ లో అట్లాగా ఒక స్టేజ్కి వచ్చేపాటికి నేను మీకు ఫేవర్ చేస్తే నాకేంటి అని చెప్పేసి అన్నారని కూడా. అవును వాడే బ్రదర్ ఇట్లా అన్నారు. మిడిల్ ఆఫ్ ద స్ట్రగుల్స్ లో, అది మిడిల్ లైక్ 2018 అనుకుంటా ఇది కూడా జరిగింది. 2018లో ఈ షూటింగ్ ఎట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉన్నాడు ఆయన. నేను చెప్తున్నా, సార్ మీరు ప్రతిసారి ఇలానే చెప్తున్నారు, మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది, నా వల్ల కావట్లేదు, ఏదో ఒకటి ఇది చేయండి అని అంటే, మరి నాకేంటి అది మెసేజ్లోనే. అది ఐ షోడ్ హిమ్ ఆల్సో. నేను అది అప్పుడు ఇతను అక్కడ వైజాగ్లో చేస్తుండే. సో నాకు మామూలు మెంటల్ ఏమో ఏంటిది, ఎంత కాదనుకున్నా మనం బయట రిలేషన్స్ ఉంటాం కదా, ఎంత సినిమాలు చేస్తున్నా, ఎంత ఎథిక్స్ లేకపోయినా మినిమం ఉండాలి కదా మనకి.
అని చెప్పి తర్వాత వీడిని వెళ్ళి అడిగాను, చూపించాను, మీ అన్న మెసేజ్ చూడు ఎలా ఉంది అని. తర్వాత కూడా నేను అడిగాను చాలా సార్లు, అడిగావా మీ అన్ననని కూడా అడిగాను నేను చాలా సార్లు. నేను అసలు మాట్లాడట్లేదు మా అన్నతో అని చెప్పాడు. అయిపోయింది అక్కడితో టాపిక్ అయిపోయింది. ఓకేలే సరే ఓకే వీడన్న అట్లీస్ట్ అనుకున్నా. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే అది ఎంత లేదు, అంత నార్మల్ గానే జరుగుతుంది మన దగ్గర. ఎవ్రీ టైం మనం ఆయన ఫోన్ తీసి చూసుకోవడం అవన్నీ జరగవు అన్ని సార్లు. సో ఇదంతా ఒక పక్కన పెడితే గ్లామర్ ఫీల్డ్ అండ్ డాక్టర్ అంటే పాలిటిక్స్ మీద కూడా అప్పుడప్పుడు మీరు ట్వీట్ చేస్తుంటారు. ఏమైనా పాలిటిక్స్ అట్లా ఇంట్రెస్ట్ ఉంటదిలేండి, ఎందుకంటే మనం ఓట్లు వేయట్లేదో ఏంటి, మనం సిటిజన్సే కదా. ఆబ్వియస్లీ దానిలో ఇంట్రెస్ట్ చూపించడం వేరు. ఎవరైనా సీఎం అండి, ఎవరైనా హీ యూజ్ ఇన్ ప్రాపర్ డిజిగ్నేటెడ్ పొజిషన్ కదా, ఏది పడితే అది మాట్లాడకూడదు ఎవరైనా కానీ. ఇప్పుడు మాట్లాడుతూ ఉంటారు, ఇప్పుడు ఆడు వీడు, అసలు ఎవడు వీడు వాడేంటి, వాట్ రైట్ యూ హ్యావ్ టు స్పీక్. నువ్వు చదువుకున్నోడివి, ఇప్పుడు అలగా జనమో లేకపోతే చదువుకున్నోడు ఇంకోటి అయితే ఉంటది. నువ్వు చదువుకున్నోడివి అయి ఉండి నువ్వు ఒక అంత పొజిషన్లో ఉన్న ఒక పర్సన్ని నువ్వు ఎలా అంటావు? అసలు ఏంటంటో నిక్ నేమ్స్ వాడతారు, నాకు అది చెప్పాలన్నా కూడా చిరాగ్గా ఉంటాయి. వీళ్ళు ఏం మనుషులు రా బాబు, రేపు నీ ఫ్యామిలీలో కూడా ఒక ఆడాము ఉంది, ఇదే అన్న ఇదో తమ్ముడు ఉంటారు, వాడిని కూడా ఇంకొకటి అంటే నువ్వు ఎలా యాక్సెప్ట్ చేస్తావు? అది ఎవరైనా కానీ అనొద్దు అండి. అది మేము పాలిటిక్స్ లో కూడా ఏమన్నా చూడండి, ఏమో నాకేం తెలుసు. ఛాన్స్ ఉంటే వెళ్తాను, ఛాన్స్ వస్తే నేను వెళ్తాను, ఖచ్చితంగా వెళ్తాను. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ సర్వింగ్ పీపుల్, ఇలాంటి నేను సోది డైలాగులు చెప్పను. సర్వ్ చేయడానికి వెళ్తున్నా, సర్వ్ చేయాలంటే పాలిటిక్స్ అక్కర్లేదు, మామూలుగా కూడా నువ్వు సర్వ్ చేయొచ్చు. బట్ నేనైతే మాత్రం ఫస్ట్ తీసేది లెఫ్ట్ టర్న్స్ ఉంటాయి చూడండి, ఫ్రీ లెఫ్ట్, ఇవన్నీ బ్లాక్ చేస్తారు, అందరినీ కొట్టుబడేస్తాయి వెళ్ళి. నేను అవ్వనండి, నన్ను ఉంచరు అసలు, రెండో రోజే పీకేస్తారు. ఈ సిగ్నల్స్ దగ్గర ఈ బెగ్గర్స్ ఒకళ్ళు ఉంటారు, చాలా ఉన్నాయండి మన కంట్రీలో మార్చాల్సినవి, బట్ మారో బికాస్ ఆఫ్ బ్రైబ్. బట్ ఫ్యూచర్ లో ఛాన్స్ వస్తే నన్ను ఉంచరు, ఒక్క రోజు కూడా నన్ను ఉంచరు. నా సిస్టమాటిక్ లైఫ్ కి అసలు నన్ను ఉంచరండి, నేనే చెప్తున్నాను. నన్ను ఆఫీస్కి కూడా రానిరు, ఎందుకు ఆ పిల్లని పిలిచావని అడుగుతారు. మన మీద కూడా పెడతారు రేపు పోస్ట్లు అంటారు, పిలవరు నన్ను. సూపర్. లేదు ఒకవేళ మీరు క్యాంపెయిన్ చేశారు అంటే ఇప్పుడు కొన్ని క్యాంపెయిన్ ఏంటండి, నేను వస్తానంటే నన్ను ఆఫీస్కి కూడా రానిరు వాళ్ళు. మీరే ఎందుకు అనుకుంటున్నారు అట్లాగా? నేను పెట్టే పోస్టులు అట్లనే ఉంటాయి, ఒకసారి మా వాళ్ళ మీద కూడా పెడతాను నేను. ఏందిరా మీరు అందరూ ఉన్నారు కదరా ఎమ్మెల్యేలు ఎంపీలు, మీరు అంటే మా ఫ్రెండ్స్ లో కూడా ఉంటారు కదా, నేను చదువుకున్నప్పుడు వాళ్ళు చదువుకున్నప్పుడు, ఇప్పుడు వాళ్ళు పాలిటిక్స్ లోకి వచ్చి వాళ్ళు లీడర్స్ అయి ఉన్నారు చాలా మంది. ఓకే, మీ ఫ్రెండ్స్ లో ఉన్నారు, లేదు వాళ్ళ పేరెంట్స్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, సో అలా ఉన్నారు కదా. సో నేనైతే ఒక చెప్పడం ఎందుకు కానీ ఒక మినిస్టర్కి నేను నా ఫోటో తీసి నేను పంపించా, ఇది నీ ఊరు, ఇది చూడు ఎంత దరిద్రంగా ఉందా, ఈ గార్బేజ్ ఏంటి, మున్సిపాలిటీ ఏంటని పెట్టాను. లేదు ఎవడో పోస్ట్ చేశాడు అన్నాడు, ఎవడు కాదు నేనే తీసా ఆ ఫోటో, నేనే వచ్చా మీ ఊరికి, నాకు షూట్ ఉంటే వచ్చాను, ఇది ఇట్లా ఉంది చూడు ఈ వీధి, కావాలంటే నేను ఫోటో నీకు లైవ్, నువ్వు ఇలా అంటావని నాకు తెలుసు, నేను సెల్ఫీ కూడా తీసాను, సెల్ఫీ కూడా పంపించా. పంపిస్తాను, ఐ క్లియర్ ఇట్ ఆఫ్ అన్నాడు. మరి చేసాడు లేదో మళ్ళీ తర్వాత లేదు, చేయరు, చూపించరు ఇంకా అంతే. నేను చేశాను సుధా అని కూడా చూపించలే కనీసం తర్వాత. సో మన వాళ్ళ అన్నది పక్కన పెడితే మనకి ఏం కావాలో అది అడిగే రైట్ మనకు ఉంటుంది. ఇప్పుడు ఎన్ని మూవీస్ కంప్లీట్ ప్రెసెంట్ రిలీజ్ కొన్న మూవీస్? రిలీజ్ కి ఒక 7 మూవీస్ ఉన్నాయి. 7 మూవీస్, ఓకే. ఏ మూవీస్ ఉన్నాయి రిలీజ్? ఒకటి ఇది చెప్పాను కదా, ఇంకొక వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నా ZEE5 కి, అదొకటి ఉంది. ఇంకొక 3 ఫిలిమ్స్ ఉన్నాయి రిలీజ్ కి. ఓకే. సో అట్లా ఇంకొక 2 వెబ్ సిరీస్ ఉన్నాయి. ఓకే, వెబ్ సిరీస్ స్టార్టింగ్ ఇప్పుడు నేను రెమ్యునరేషన్ ఇప్పుడు ఒక రేంజ్ లో ఉందా? ఓకేనా? ఫైన్ ఫైన్ అయితేనేగా. అలా కూడా కొన్ని సినిమాలు మిస్ అవుతున్నాయి, మిస్ అవుతున్నాయి. బట్ అయినా నేను కన్విన్స్ అవ్వట్లే, తగ్గేదేలే బికాజ్ ఓకే. లాక్స్ లో వేసుకోవచ్చు మీ రెమ్యునరేషన్? లేదండి, లాక్స్ లేదు. లాక్స్ వస్తే ఇంకేంటి, నేను ఈఎంఐలే లేవు నాకు, ఇంకా హ్యాపీగా సర్వైవ్ చేసుకుంటా, హ్యాపీగా ఉంటది. సో అన్ని అడిగాను. ఫస్ట్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సో మీ ఫాదర్ వాళ్ళు వీళ్ళందరూ ఎక్కడ? మా ఫాదర్ వాళ్ళంతా, మా డాడీ ఫస్ట్ టీచర్ అండి, ఆయన BSc మ్యాథ్స్ ఆయన. సో టీచర్ తర్వాత హీ స్టార్టెడ్ హిస్ ఇన్స్టిట్యూషన్, డైరెక్ట్ తెలుగు మీడియం పెట్టుకుని అప్పట్లో. అది ఆఫ్టర్ దట్ ఇంగ్లీష్ మీడియం ట్రై చేశారు కానీ కొన్ని ఈ కాంపిటీషన్ వల్ల హీ డింట్ అది చేయలేకపోయారు. ఆఫ్టర్ దట్ హీ కేమ్ బ్యాక్ టు బిల్డర్గా చేస్తున్నారు. మా మదర్ హౌస్ వైఫ్, షీఈస్ అన్ యోగా టీచర్ బట్ హౌస్ వైఫ్ ఇప్పుడు. మా బ్రదర్ వచ్చి సాఫ్ట్వేర్. సూపర్. మీరు ఒక్కళ్ళే, ఐ మీన్ డాక్టర్ బట్ నేను ఏదో ఎట్లనో వచ్చానండి, చిన్నప్పటి నుంచి ఉండే యాక్టివ్ గానే ఉండే, ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో స్పోర్ట్స్ అని అన్నిట్లో ఉండేదాన్ని.
సో ఇందులో So, ఇది అసలుకి ఇన్కమ్ మీకు- వస్తుంది అంతే. ఓకే, ఫస్ట్ అసలుకి ఆడిషన్ గానీ ఎవరికి ఇచ్చారు మీకు? నేను ఫస్ట్ ఏ ఆడిషన్ ఇవ్వలే ఆపర్చునిటీ ఎలా వచ్చింది అసలు మీకు ఫస్ట్ అసలు. ఇప్పుడు దాకా నేను ఆడిషన్ ఇవ్వలే. మీరు కరెక్ట్ చూసినా కరెక్ట్ పోర్ట్ఫోలియో కూడా లేదు, సో అదే నేను ఇందాక ఫోటో మిమ్మల్ని షూట్స్ అడిగాను. కూడా ఉండవు నాకు. నేను ఇప్పుడు కెవికేక దాకా. మీ ఫస్ట్ మూవీ అని అనుకున్నా, మీకు ఇందాక కూడా కాదు నేను కాదు, అడిగాను. కెవ్వుకేక కాదు. దానికి ముందు చాలా చేశాను. అసలు యాక్చువల్లీ ప్రేమలో ఏబిసి అని ఒక ఫిలిం, ఇంకోటి ఏదో ఒక అమలాపురం వెళ్ళి చేసా ఒక ఫిలిం. అంతా నాకు కొత్త కొత్తగా ఉండేది. వేరే ఊరు వెళ్ళి చేయడం ఏంటి, అసలు ఏంది ఇదంతా, వీళ్ళందరూ ఏంటి అట్లా ఉండేది. ఎవర్రా మీరంతా? ఎవరో మీరంతా అని ఉండే. గుడ్, బానే ఉంది. బానే ఉంది. సో ఫార్ ఐ నెవర్ ఫెల్ట్ రిగ్రెట్ అండి. ఇండస్ట్రీకి వచ్చాను, అయ్యో ఎందుకు వచ్చాను ఇప్పుడు దాకా నేను ఫీల్ అవ్వలే. బట్ ఐమ్ స్ట్రగుల్ అయితే ఉంటుంది, ఎక్కడన్నా ఉంటుంది. ఐమ్ సర్వైవింగ్ కదా. మనమే కొంచెం అంత పెద్ద అలాంటి వర్స్ట్ రిలేషన్ నుంచే బయటపడ్డా, ఇంక ఇదే ఒక పెద్ద లెక్క అనుకున్నాను. లైఫ్ లో ఇంక నేను ఏదైనా ఇంకేం face- కావాలి, ఇంత పెద్దదే నేను సో మీకు ఇండస్ట్రీలో ఈ సిచ్యువేషన్స్ లో గానీ ఎవరైనా సరే ఈ సిచ్యువేషన్ లో సపోర్ట్ ఉన్న వాళ్ళు, లైక్ ఇండస్ట్రీలో మీ ఫ్రెండ్స్ ఎవరు? నాకు ఈ గొడవ జరగక ముందు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ ఫ్రెండ్స్ గానే ఉన్నారు Okay. స్టిల్. మరి వాడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నారు నాకు తెలియదు కానీ It too much అండి. ఇప్పటికీ నేను వాళ్ళతో మూవీస్ కి వెళ్తున్నా, ఇప్పటికీ వాళ్ళని కలుస్తున్నా, ఇప్పటికీ కాఫీ తాగుతాను వాళ్ళతోటి, ఇప్పటికీ సేమ్ టెంపోలో సేమ్ అదే ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తున్నాను కదా, ఇది మరి టూ మచ్. ఇంకా మళ్ళీ వాళ్ళ కొత్త దగ్గర కొత్త వాళ్ళు, అది నాకు తెలీదు. ఇది మాత్రం మీరు ఇది రాంగ్ థింగ్. అంటే అది నాతో బానే ఉన్నారు, అక్కడ ఏం అది మాట్లాడుతున్నారు? నాకు తెలీదు, అది మనకు సంబంధం లేదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అందరికి మ్యూచువల్స్ ఉంటారు, అవును, మ్యూచువల్ అవును. ఫ్రెండ్స్ ఉంటారు. మీ ఇద్దరు కూడా కామన్ ఫ్రెండ్స్ ఉండి చాలా మంది. మన వాళ్ళు తర్వాత అనుకో, అరే మనం ఇన్ని మాట్లాడడం ఈ పిల్లతో ఖచ్చితంగా ఎప్పుంటది కదా ఆయనకి అని అనుకుంటా. బట్ ఆయన ఎవరు ఎప్పుడు చెప్పలే. ప్రొఫెషనల్ గానే ఉన్నాను. ఓకే, చూసారు కదా శ్రీసుధా గారు ఎప్పుడు ఏం చెప్పలేదు. మీరు ఫీల్ చెప్పను. అవ్వకండి. చెప్పను కూడా, ఇప్పటికీ చెప్పను నేను. ఇప్పటికి ఇప్పటికీ నేను అతనితో ఏం మాట్లాడింది కూడా నేను ఇప్పటికీ వీళ్ళతో ఏం చెప్పను. వాళ్ళకి నేను టాపిక్ తీయొద్దని చెప్తా. టాపిక్ తీస్తే మీరు వెళ్ళిపోండి అంట. అంతే. లేదా ఈ కాఫీ టైం కూడా నాకు వేస్ట్, కాఫీ బిల్ కట్టి వెళ్ళు అని చెప్తా. నా కాఫీ బిల్ కూడా నువ్వే కట్టి వెళ్ళు, నా టైం వేస్ట్ చేసావు కదా అంట. అట్లా సూపర్. So, never. ఇండస్ట్రీలో అంటే ఐ మీన్ ఎవరు పేర్లు అని చెప్పొచ్చు, అంటే కామన్ ఫ్రెండ్స్ మీకు? ఎందుకండి అతను కామన్ ఫ్రెండ్స్ కాదు, మీ మీరు- మామూలుగా మీరు ఏదైనా ఒక ప్రాబ్లం రాగానే నేను ఇండస్ట్రీ ఎవరికి చేయను, ఎవరికి ఎవరికి చేయను. ఎవరు చేయడు కూడా, ఓకే చేయడు. నేను అది కూడా చెప్తాను, ఎవరు చేయరు. మీరు ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళు కూడా మీకు ఎవరు చేయరు. ఆ సిచ్యువేషన్ బాగా ఫేస్ చేశారు? నేను బాగా చేశాను. ఫైనాన్షియల్ గా నాకు చాలా ప్రాబ్లం కూడా వచ్చింది 2020 తర్వాత. కోవిడ్. కోవిడ్ వల్ల కాదండి, నాకు బాగా ప్రాబ్లం వచ్చింది. మూవీస్ కొంచెం తగ్గింది, అంత ముందు చేసిన మూవీస్ కంటే తగ్గింది. ఇంకోటి మనం ఎవరికన్నా హ్యాండ్ లోన్ అడిగినా కూడా కేసులో ఉంది కదా, మళ్ళీ రిటర్న్ వస్తుందా రాదా, లేకపోతే ఇంకేదన్నా ఇష్యూ ఉంటుందా, లేకపోతే ఇంకేం జరుగుతుందో అని హ్యాండ్ లోన్ నాకు అంత ముందు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళు ఇవ్వడం అంటే మనకి ఎప్పటికన్నా కండిషన్స్ ఒక్కొక్కసారి అన్నిసార్లు మనకి ఫేవర్ గా ఉండదు. ఇంకా ఎంత అలాంటి మనం situation. ఎన్ని లక్షలు మన అకౌంట్ లో ఉన్నా టైం కి ఒక్కొక్కసారి మనకి 10 రూపాయలు కూడా ఉండవు అకౌంట్స్ లో. Yes, yes. సో అలాంటి టైం అప్పుడు మనం జనరల్ గా ఎవరికన్నా అడుగుతాం, ఒక 1 lakh 2 lakh ఇట్లా క్రెడిట్ కార్డ్ బిల్ ఉంది కట్టడానికి అని ఎవరన్నా అడుగుతారండి. అందరేమంత సూపర్ ఏం ఉండరు ఇక్కడ. నేను చెప్తున్నా. Definitely గా ఎవరైనా ఎవరన్నా అడుగుతారు. అడుగుతాడు, ఎంత కోటీశ్వరుడైనా వాడికి ఒక రోజు 10 లక్షలు అవసరం ఉంటది. సో వాడు అడిగినప్పుడు నాకు అంత ముందు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇవ్వట్లే. రిటర్న్. రిటర్న్ ఇస్తాను ఇవ్వను కదా, ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో అని. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ కోవిడ్. ఓకే. కోవిడ్ అని రీజన్ కాదు, నా Okay. కేస్ ఇష్యూ రిఫ్లెక్ట్ ఉండే. అందుకని ఇట్లా కాదు, ఉన్నవే దాచిపెట్టుకొని జాగ్రత్తగా ఉంచుకోవాలి అని. సో నేను ఎవరికి ఇవ్వకుండా మానేశాను అంతే. మీరు కూడా అంతకు ఎవరికి ముందు ఇవ్వడం లేదు? ఇచ్చిండే, ఓకే. ఇప్పుడు ఎవరికి ఇవ్వట్లే. వాడు ఎంత సివియర్ ఉన్నా కూడా నేను ఇవ్వకూడదు అని ఫిక్స్ అయిపోయా. అంతే. అంటే మీరు ఎందుకంటే ఇలానే అక్కడ కూడా చెప్పేవాడు కదా రీజన్స్, నాకు సేమ్ రీజన్స్ కదా. ఏమో నేను ఒకప్పుడు ఏంటంటే సర్లే ఇప్పుడు మనం ఇస్తే నష్టం ఏముంది, డబ్బులే పోతాయి, నిజంగా వాడు యూజ్ లో ఉంటే అవసరం ఉండే కదా అని అప్పుడు ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు ఏంటంటే అవసరం ఉన్నా కానీ నేను ఇవ్వను, నాకు అవసరం ఉంటే ఎవడు ఇవ్వడు కాబట్టి అని. సో బట్ నాకు అలాంటప్పుడు నాకు ఒక కోవిడ్ వచ్చింది, థర్డ్ వేవ్ ఎండ్ లో వచ్చింది. అందరూ సెట్ అయిపోయారు, ఇప్పుడు ఏం కోవిడ్ లేదు, అంత మైల్డ్ ఉన్నప్పుడు నాకు సివియర్ అయింది. అప్పుడు నాకు మాలో బాగా హెల్ప్ అయింది. మా మెంబర్ని నేను. సో వాళ్ళు అన్నారు నీకు ఇన్సూరెన్స్ అని అంటే, ఆ ఇన్సూరెన్స్ ఇవ్వలేదండి ఇంకా, నేను ఎప్పుడో అప్లై చేశానని అంటే వాళ్ళంతా ఫండ్స్ వేసుకొని, ఐ హ్యావ్ టు సే దిస్, అది గ్రాటిట్యూడ్ ఉండాలి. అది నాకు మా మెంబర్స్ అందరూ కలిసి మరి వాళ్ళు డబ్బులు వేసుకొని నాకు ఇచ్చారంట 1 lakh. సో హాస్పిటల్ వాళ్ళకి కూడా మాట్లాడి
ముందు మనకి తనకి ట్రీట్మెంట్ చేయండి, మేము మా సైడ్ నుంచి మేము ఆఫర్ చేస్తాము అని చెప్పి వాళ్ళు 1 lakh ఇచ్చారు వాళ్ళు. సూపర్. అంటే అది చెడు మంచి రెండు ఉండాలి కదా. వాళ్ళే ఇచ్చారు నాకు. సో ఇప్పటి నుంచి ఏంటి నేను తీసుకోవడమే కానీ ఇవ్వడం జరగకూడదు. ఇది ఫిక్స్ అన్నమాట. ఫిక్స్ అయిపోయాను నేను. నా నుంచి తిరిగి ఇవ్వను నేను ఇప్పటి నుంచి. ఎవరైనా ఇస్తేనే తప్ప నేనైతే ఇవ్వను. సూపర్ సూపర్. అదొక్కటి నేర్చుకున్నారు. అంటే అది కూడా గుణపాఠం అన్నమాట అంతే జరిగిన సిచ్యువేషన్స్ లో. అంతే. బట్ ఫ్యాక్ట్ కూడా అదే ఉండేది. అంతే కదా, మీరు కూడా ఫేస్ చేసే కదా. చాలా మంది మేనేజర్స్ కి కూడా పాపం వాళ్ళు అడుగుతూ ఉండేది. సరేలే అని అలా ఇచ్చాను కానీ నా దగ్గర 25,000 ఉన్నప్పుడు కూడా 10,000 ఇచ్చిండే. మళ్ళీ వాళ్ళు నాకు అత్తపత్తా లేకుండే. అట్లా 2 కో-డైరెక్టర్లు ఉన్నారు, 3 మేనేజర్స్ ఉన్నారు. అది ఎప్పుడైనా దొరకపోతారా వీళ్ళు నాకు, ఏదో ఒక సెట్ లో కనబడకపోతారా అని వెయిటింగ్. నేను డబ్బులు అడగను, అయ్యి ఉన్నావా నాయన, చచ్చిపోలేదా, ఇంక నువ్వు బతికే ఉన్నావా అని అడుగుతా అంతే. చచ్చిపోయి ఉండాలి, నా డబ్బులు తిన్నావాడివి నువ్వు అని అనుకుంటా. అవన్నీ ఖర్చులు తప్ప ఏం ఉండదు. ఇట్స్ నథింగ్. మనం కర్స్ చేస్తాం అంతే, బట్ అవన్నీ ఏం జరగవు. సీరియస్లీ ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్. మేబీ నేను ఒక 8-9 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. సో నేను ఈ రోజే చేస్తుంటాను. ఇంత ఐ మీన్ ఇంత బోల్డ్ గా, ఇంత ఉన్నది క్లియర్ గా, రిఫ్లెక్షన్స్ ఏమీ లేకోకుండా కనిపిస్తే అంతకంటే ఏం అడగం. ఎలాగో వాడు డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక కార్ వెళ్ళి ఆటోని గుద్దితే ఏమవుతుంది, ఆటో వాడు ఇవ్వలేడు నీకు డబ్బులు, నోరు మూసుకొని లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపో అంతే తప్ప వాడితో కూర్చొని నువ్వు గొడవ పడితే వాడు ఏమి ఇస్తాడు నీకు. మన నోరు మూసుకొని లైఫ్ మీద మాత్రం బాగా క్లారిటీ ఉంది. అక్కడ ఉంటే నేను ఇక్కడ ఉంటా. ఒకప్పుడు గుద్దితే గుద్దనని వెళ్ళిపోయేదాన్ని, ఇప్పుడు వద్దు, నాదే ఆకు నీదే ముళ్ళు, నీది ఆటో అయినా కానీ నీదే ముళ్ళు అని చెప్పి రియలైజ్ అయ్యా అంతే. చాలా అసలు మీకు చాలా క్లారిటీ ఉంది లైఫ్ మీద, చాలా క్లారిటీ అంటే చాలా క్లారిటీ ఉంది. సూపర్ సూపర్. ఇప్పుడు 7 movies లో ఇంకా ఎన్ని మూవీస్ అంటే ఇప్పుడు ఒకటి చెప్పారు. ఐ మీన్ ఇప్పుడే నేను ఈ 1 month అసలు నేను ఏం షూట్ చేయలేదు, ఖాళీగా ఉన్నాను. విశ్వక్సేన్ గారిది ఒకరిది, ఇంకా ఇంకేం మూవీస్ ఉన్నాయి చేసి కూడా నేను 2-3 నెలలు అయిందండి ఆ మూవీస్. అన్ని పోస్ట్ ప్రొడక్షన్స్ లో ఉన్నాయి. 2 movies కి అయితే డబ్బింగ్ చెప్పేసి వచ్చాను. ఓకే. సో ఎందుకని ప్రమోషన్స్ లో కనిపించారు మీరు? మనకి ఎక్కడ పిలుస్తారండి వాళ్ళు. నన్ను పిలిచి ఇట్లనే మాట్లాడితే పోమ్మా అంటారు. వెళ్ళమ్మా ముందు నువ్వు స్క్రీన్ బయటకు వెళ్ళి, నా కుర్చీని కూడా ఆ మూలకి వేస్తారు, సెంటర్ లో కూడా వేయరు నన్ను. సో నేను రియల్ గా నెక్స్ట్ టైం ఏదైనా ఒక మంచి లెంతీ క్యారెక్టర్ పడినప్పుడు నాకు ప్రెస్ లో మీ Q&A సెక్షన్ కి మీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా నేనే చెప్తా ఆన్సర్. వాళ్ళని కూడా పక్కకి వెళ్ళండి మీరు అంతా కాదు, నేను చెప్తా ఆన్సర్ అని చెప్తాను. సో మాకు ఇట్లాంటి వాళ్ళు స్టేజ్ మీద కనిపిస్తే చాలా హ్యాపీగా ఫీల్. ఒకసారి స్టేజ్ ఎక్కాను తెలుసా, అట్లా ఒక్క సినిమాకే, అదే రూలర్ ఫిల్మ్ కే ఎక్కాను నేను స్టేజ్. ఓకే. ఎక్కాను. ఆ రోజు అమ్మాయి ఎవరు యాంకర్ అమ్మాయి పేరేదో ఉండింది, ఆమె అడగబోతుంది కానీ వెంటనే బాలకృష్ణ తీసుకున్నారు. ఆయన దగ్గర నేను లాక్కోలేను కదా, వదిలేసాను. లేదంటే కనుక ఇదొక మూవీ, ఇంట్లో దయ్యం నాకేం భయం, ఈ రెండిటికి మాత్రం కూర్చున్నాను నేను ప్రెస్ మీట్లకి. ఇంకంతే లాస్ట్, వీళ్ళు మనకు ఛాన్స్ లేవర్లే, మనం ఇంటికి వెళ్ళిపోదాం, టైం వేస్ట్ అని. లేదు నెక్స్ట్ టైం మీరు ఉండండి. నేను యాక్చువల్లీ సీరియస్లీ మంచి పెద్ద రోల్ వచ్చినప్పుడు విశ్వక్సేన్ గారి మూవీ ఒకటి ఉంది, అందులో చిన్న రోల్ కాదు. ఇంకా 6-7 ఉన్నాయి కదా, దాంట్లో ఏదో ఒక పెద్ద రోల్ మూవీ ఒకటి ఉంటుంది. చిన్న మూవీస్ లోనే పెద్ద రోల్ ఉంటాయి. పెద్ద రోల్ చిన్న రోల్ కాదండి, మంచి రోల్. సో ఫైన్, మంచి రోల్ ఉన్నప్పుడు ఇప్పుడు చాలా మంది కొంతమంది ఆర్టిస్టులు ఏమంటున్నారంటే పెద్ద సినిమాలో ఒక చిన్న ఏదో కనిపించే రోల్ కన్నా కూడా, నేను ఒక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక ఆర్టిస్ట్ చెప్పారు, ఒక పక్కన కనిపించే రోల్ కన్నా కూడా నాకు అది పెద్ద చిరంజీవి గారితో కూడా నాకు అవసరం లేదు, నేను ఒక చిన్న సినిమాలో నాకంటూ కొంచెం ఇంపార్టెన్స్ ఉన్న రోల్ చేద్దాము అని. అలా ఏం లేదండి, పెద్ద సినిమా చిన్న సినిమా నాకు అవన్నీ ఏం కాదు, కానీ నా రోల్ నాకు ఇంపార్టెంట్ అంతే. చిరంజీవి గానీ లేకపోతే చిడతలప్పారావు గారు నాకు సంబంధం లేదు, ఎవరైనా కానీ నా రోల్ నాకు ఇంపార్టెంట్. అది తర్వాత ఫస్ట్ రోల్ ఇంపార్టెంట్, తర్వాత పేమెంట్ జోలికి వెళ్తా. ఫస్ట్ రోల్ అడుగుతారు. కొంతమంది రోల్ అడిగినా కూడా చెప్పడానికి ఇగో హర్ట్ అవుతుంది డైరెక్టర్స్ కి. సార్ సీన్ నాదేంటి సార్ అని అంటే, అమ్మో ఏమో సీన్లు అడిగే అంత వచ్చిందా అని అట్లా కూడా ఉంటది. సీన్ అడగకుండా డైరెక్ట్ గా వెళ్తేనే వాడు తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెడతారు, అలా ఒకటి ఉంటాయి. 2 రకాలు ఉంటాయి. అంటే అట్లాంటి చనిపోయిన రోల్స్ అట్లా వస్తాయి. లేదు, రొమాంటిక్ సీన్స్ ఇస్తారు, పడుకోబెట్టంటే రొమాంటిక్ సీన్స్ అంటే ఇన్ని మైసెన్స్ నేనేమనుకుంటే చనిపోయినప్పుడు ఇట్లా పడుకోబెడుతూ ఉంటారు కదా. లే సీన్ అడగకుండా బ్లంట్ గా వెళ్తేనేమో అలాంటివి వస్తుంటాయి, సీన్లు అడిగి జాగ్రత్త చేసుకునేమో మంచి సీన్ అయి ఉంటే అవి వెళ్ళిపోతాయి. ఎడిటింగ్ లో అవుతాయి, లేదా అసలు మనకు సెట్ లో కూడా రానియరు, ఈ సీన్లు అడుగుతుందండి అని. ఇలాంటివి కూడా ఉంటాయా? ఉంటాయండి, ఈగోస్ ఉంటాయి.
ఏ ఉండదు కానీ ఈగో మాత్రం ఉంటది మాకు అసోసియేట్ డైరెక్టర్స్. చాలా నేనైతే నిజంగా ఫ్యూచర్ లో ట్రై చేయాలనుకున్నా కూడా చాలా నేర్చుకున్నాను మీ దగ్గర నుంచి. ఈగోస్ ఉంటాయి చాలా. అంటే అసలే నేను క్వశ్చన్ బ్యాంక్ అనమాట బేసిక్ గా. నేను ప్రతిదానికి 4 క్వశ్చన్స్ అడుగుతా, అందరూ ఒక క్వశ్చన్ అడిగితే దానిలో నేను 5 క్వశ్చన్లు అడుగుతా, ఎందుకు ఎలా ఏంటి అనే టైపు. సో ఇలా అడగకూడదు అనమాట, ఇది కూడా ఒకటి నేర్చుకున్నాను. ఎప్పుడు ఈగో హట్ అవుతుంది అంటే అడగాలి కానీ చాలా నీట్ గా అడగాలి వాళ్ళకి, అది కూడా ట్రైన్డ్ అయి ఉండాలి అడిగేటప్పుడు. మనకేమో అట్లా ముందు బాగా మాట్లాడి ఆ తర్వాత ఇంటికి సీన్ ఏంటి సార్ అని అడగాలి. గుడ్ టెక్నిక్ నేర్చుకున్నాను మీ దగ్గర నుంచి, ఒక 2-3 టిప్స్ నేర్చుకున్నాను నేను. ఇలాంటివన్నీ చాలా ఉంటాయి కానీ ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ కి పనికిరావు అంటారా? ఆ ఫ్లోలో ఎంత మైండ్ లో ఉండదు కదా. అవును. సో డైరెక్ట్ గా వచ్చాం, డైరెక్ట్ గా ఏదో అడిగాను, సార్ ఏంటి అని. ఎందుకు అంత ఆత్రం ఎందుకు అంటారేమో. అంతే, అంటే నువ్వు అడిగే స్టేజ్ కి వచ్చావా అని అడుగుతారు అంతే. మనకి మనకు అనరు, బ్యాక్ సైడ్ లో చాలా జరుగుతాయి. మనకు ఒక క్యారెక్టర్ ఇవ్వాలంటే వెనక ఎన్ని పాలిటిక్స్ అవుతాయో. ఎందుకంటే ఇప్పుడు కో డైరెక్టర్ ఒక ఆప్షన్ ఉంటది, అసోసియేట్ డైరెక్టర్స్ 4-5 ఉంటారు. వాళ్ళందరికీ వాళ్ళకి తెలిసిన అమ్మాయిలు, వాళ్ళకి తెలిసిన ఆర్టిస్టులు, వాళ్ళకి ఫేవర్ గా ఉన్న ఆర్టిస్టులు ఉంటారు. వాళ్ళకి వాళ్ళ ఆప్షన్స్ ఉంటాయి. ఇంతలోకి అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు, అప్రెంటిస్లు, వాళ్ళు చెడగొట్టడానికి ఒకళ్ళు ఉంటారు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరో ఉంటారు. సో అట్లా ఉంటుంది. అంతా బాగా అయ్యి అన్ని డేట్స్ కూడా అయిపోతున్నప్పుడు ఈ క్యాండిడేట్ కి ఒక ఫీల్ ఉంటుంది, అరే మన పిల్లని పెట్టుకోలేకపోతున్నామే అని ఒక ఫీల్ ఉంటది కదా. వాడు ఎక్కడ దొరుకుతుందా ఈ అమ్మాయి అని చూస్తాడు. ఇంతలోకి అరే నువ్వు అమ్మాయికి ఫోన్ చేసి ఆర్టిస్ట్ కి సీన్ చెప్పి డేట్స్ చెప్పండి అంటారు. ఆ అమ్మ దొరికింది అనుకుంటారు, ఫోన్ చేస్తారు. మనం ఏదో మూడ్లో ఉండి మనం ఏదో తిక్కల్లో ఉండి ఒకటి రిప్లై ఇస్తాం, ఆ రిప్లై తీసుకెళ్లి మార్చి కో డైరెక్టర్ చెప్తారు. వాళ్ళు ఏంటంటే అరే మనం ఇంత పిలిచి ఈ అమ్మాయికి ఇంత రోల్ ఇస్తే ఇట్లా బిహేవ్ చేస్తుంది ఏంటి, ఫోన్లు ఎత్తట్లేదు, వీడు ఫోన్ అసలు చేయడు కానీ చేశాను అంటే ఎట్లా అంటే ఇది నాకు ఎక్స్పీరియన్స్ అయింది. జస్ట్ రింగ్ ఇచ్చాడు, రింగ్ కూడా ఇవ్వలే, జస్ట్ ఇట్లా డైల్ చేసి కట్ చేశాడు. బట్ కాల్ లిస్ట్ లో ఏముంటుంది, డైల్ చేసినట్టు ఉంటుంది. సో అది పట్టుకొని నేను చేశాను సార్, అమ్మాయికి 10 సార్లు చేసినా ఎత్తట్లేదు, రిప్లై కూడా ఇవ్వలేదు సార్ అని అన్నాడు. ఫేస్ చేశారు. అది అలా పోయింది. తర్వాత ఎప్పుడుకో సినిమా అయిపోయి సార్ ఆ సినిమాలో అన్నారు కదా అది ఏమైంది నాకు ఇవ్వలేదు కదా అంటే, అది వేరే వాళ్ళు చేశారమ్మా, సరే నేను నీకు ఒకటి చెప్తానని ఆయన సలహా ఇవ్వడం మొదలు పెట్టాడు. కూడా మీరు సలహాలు ఇస్తున్నాడు ఏంటి అని అనుకుంటే అప్పుడు తెలిసింది ఏంటంటే ఇది జరిగిందా బ్యాక్గ్రౌండ్ లో అని. సో నేనైతే మిగతా వాళ్ళు ఏమో కానీ నేనైతే చాలా నేర్చుకున్నా, ఎన్ని పాలిటిక్స్ సినిమాలో ఎన్ని పాలిటిక్స్ ఉంటాయి. సినిమాలే కాదు అన్ని దగ్గరలో చాలా పాలిటిక్స్ ఉంటాయి, స్పెషల్లీ అమ్మాయి అంటేనే ఎక్కువ ఉంటాయి. మీరు కాస్టింగ్ కౌచ్ ఇదేం ఫేస్ చేయలేదా? అంతవరకు రాలే నాకు, ఇంకా అంత చేసే అంత రోల్స్ కూడా నాకు రాలే. దేవుడి దయ వల్ల ఐ హ్యావ్ అ గుడ్ వైబ్. సో బేసిక్ గా చదువుకున్నాను కాబట్టి ఎంతన్నా మనకి ఆ చదువు అక్కడ బాగా హెల్ప్ అయింది. డాక్టర్ అనగానే ఒక దీనిలో చదువుకున్న అమ్మాయి అండి, డాక్టర్ అని కూడా కాదు, చదువుకున్న అమ్మాయి. షీ హ్యావ్ సమ్ ఉన్నది, కొంచెం బిహేవియర్ ఉంది, మంచిగా ఉంది. ఈమె దగ్గర కొంచెం తిక్కలు చేయకూడదు. వాళ్ళే అనుకుంటారు మనం ఏందిరా మనం అడగటం ఏందిరా అని వాళ్ళకే అనిపించింది చాలా మందికి. దీనిలో కూడా వైల్డ్ లైఫ్ సేవ్ చేయండి ఇట్లా పెడతారు ఎందుకు అసలు? యాక్చువల్ నాకు చిన్నప్పటి నుంచి నేచర్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పటికీ కూడా ఎవరన్నా పబ్లిక్ యూరినేషన్ చేసినా నాకు నచ్చదు. వాళ్ళ ఫోటోలు తీసి మరి ఇంకా దొరికితే ఫ్రంట్ ఫోటో తీసి పెట్టాలన్నంత కోపం ఉంటది. ఇవన్నీ అవాయిడ్ చేయాలండి, ఇవన్నీ సీరియస్లీ. పబ్లిక్ యూరినేషన్ ఒకటి, పబ్లిక్ స్మోకింగ్, పబ్లిక్ న్యూసెన్స్, ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఇవన్నీ నాకు చాలా ఇరిటేటింగ్ అనిపిస్తాయి రోడ్డు మీదకి వచ్చినప్పుడు. నేను ఫస్ట్ చాలా పెట్టేదాన్ని. ఒక్కొక్కరైతే బైక్ మీద ఒక 6 ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్, 6 వెళ్తుంటారు పిల్లల్ని పట్టుకొని. అసలు చూస్తేనే భయం వేస్తుంది. అవన్నీ పెడుతుండే ఫస్ట్ బిగినింగ్ లో. ఇచ్చే మేడం కి ఐస్ క్రీమ్, ఆర్గానిక్ ఐస్ క్రీమ్. సో నేచర్ గురించి ముందు నుంచి నాకు అవేర్నెస్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఐ గాట్ సమ్ టైమ్ దాని మీద. అదో పెంట అయిందిలేండి మా ఇంట్లో. పైన పెంట్ హౌస్ లో అన్ని మొక్కలు పెడితే మా కింద హీఈస్ ఆల్సో ద ఓనర్ అనమాట. వాడికి ఒక 5 ఫ్లాట్స్ ఉన్నాయి అందులో. అందుకని వాడు ఏంటంటే నేనే మొత్తం అపార్ట్మెంటే నాదన్న ఫీలింగ్ లో ఉంటాడు. సో పైన ప్లాంట్స్ పెట్టుకొని ఎంత బాగుంటాయో, మార్నింగ్ బటర్ఫ్లైస్ వస్తాయి, బర్డ్స్ వస్తాయి, బాగుంటుంది చూడ్డానికి కూడా. అండ్ ఈవెన్ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా అప్పుడు ప్రమోట్ చేసింది టెర్రస్ గార్డెన్ కి. సో వన్ ఇట్ ఈస్ మెయింటైన్ నీట్లీ మనం మెయింటైన్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే మా పిల్లలు ఆడుతున్నారు, గుడ్డు ఆడుతున్నారు, మా మొక్కలు కింద మట్టి గశానం అంటున్నాడు. అంటే బాబు నీకో నమస్కారం, అన్ని నీట్ గా ఉంటాయి. ఎప్పుడో మట్టి కలుపుకున్న రోజు నువ్వు వచ్చి ఫోటోలు తీసి మట్టి ఉందంటే అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి బాగా గొడవైంది. వాడు వచ్చి నేను లేనప్పుడు
పైన అవి ఉంటాయి కదా స్టాండ్స్, అవన్నీ ఇరగొట్టి మొక్కలన్నీ కింద పడేసి అయ్యో గొలగొల వేసాడు. సో ఐ స్ట్రిక్ట్లీ సైడ్ ఇంకొకసారి నా మొక్కలు పైన కెమెరాలు పెట్టించు అప్పుడు ఒకసారి మొక్క మీద చేయబడితే వెళ్ళి స్టేషన్లో ఉంటావు నువ్వు, సింపుల్, నువ్వు అందులో ఐటీ ఎంప్లాయీవి చూసుకోమని అని చెప్పి పెట్టా, కెమెరా పెట్టా పైన. బట్టలు వేసా, బట్టలు తీయడాలు, కట్ చేయడాలు, ఇవన్నీ అన్ని సాడిస్టిక్ తెలివితేటలు అన్నీ ఉంటాయి, మన మనుషులకే ఉంటాయి ఇవన్నీ. అందుకే మీకు యాన్యువల్ సిస్టమ్ కదా. అవి వాటి మన వెళ్ళిపోతాయి, మన వాళ్ళు అట్లా కాదు, అవి నాశనం చేసేవారు ఊరుకోరు. సో అంటే నేను వింటాను, మీరు కూడా ఇట్లాంటి ఐ మీన్ జనరల్ గా వింటుంటాం కానీ ఎప్పుడో పాతకాలంలో ఇట్లా చేసేవాళ్ళు ఇట్లా లేదు, ఇప్పటికీ ఉన్నారు, వాళ్ళ తాలూకా బ్రీడ్స్ ఉంటాయి కదా, చివరి వరకు ఉంటారు కదా, వంశపారపరంగా ఉంటారు. ఇప్పుడు కొంచెం అందరూ లేదండి, ఎడ్యుకేటెడ్ ఫూల్స్ అంటారు వీళ్ళని, ఎడ్యుకేటెడ్ సైకోస్, ఎడ్యుకేటెడ్ సాడిస్టులు అలా అంటాం మనం వాళ్ళని, అంతే, చదువుకున్న మూర్ఖులు వీళ్ళంతా. ఓకే, చూసారు కదండి శ్రీసుధా గారి ఇంటర్వ్యూ. సో ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూల కోసం చూస్తూనే